ఎస్సీ వర్గీకరణ బిల్లును రేపు జరగబోయే అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ టీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్&బి గెస్ట్ హౌస్ ముఖ్య కార్యకర్త సమావేశంలో రేపు జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ రెండు అసెంబ్లీల్లో తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపే విధంగా చూడాలని, అదేవిధంగా మాదిగలకు కుల వృత్తుల పరంగా వృత్తిదారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ కల్పించాలని, ఎస్సీలకు అసైన్మెంట్ భూములకు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టా హక్కులను కల్పించాలని మరియు గ్రామ పరిశుద్ధ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలన్నారు. బాన్సువాడ పట్టణ డివిజన్ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కంటి కోచిరమన్న, పెద్ద మనుషులు మరియు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ విచ్చుకుంద రెడ్డి ఆధారం మరియు చిట్ల మండల అధ్యక్షులు మైపాల్ ఇన్ఛార్జ్, కొడంగల్ అధ్యక్షులు రవీందర్ మాదిగా మరియు వివిధ మండల అధ్యక్షులు పండరి నామదేవ్ గారు వీళ్ళందరికీ కలిసి వినియోగించుకునడం జరిగిందంటే, మేము ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా బీజేపీ అన్నిటికీ నిర్ణయం తీసుకుని మా ఎస్సీ వర్గీకరణకు కాలాపన చేస్తున్నందుకు మేము వాటిపైన డిమాండ్ చేస్తున్నాం. అదే రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతిస్తూ వారు కూడా ఈ వచ్చే నెల 8వ తారీఖు, ఈ నెలలో 8వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో మొదటి అసెంబ్లీని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటికన్నా వారు మాదిగలపైన ఎన్నో సభలలో వారు చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు మాదిగలకు పెద్దన్నగా నేను ఉంటానని ఆ మాట ఇచ్చినందుకు వారు ఈ అసెంబ్లీలో మాదిగల పట్ల ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి నిర్ణయం తీసుకొని అఖిలపక్షం నిర్ణయం తీసుకొని చట్టసభలో బిల్లు పెట్టాలని మరియు అదే కేంద్రానికి పంపడానికి కూడా వారు చొరవ తీసుకోవాలని ఈ సభముఖంగా మేము వారిని వినియోగించుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.